ఫ్రెండ్స్ దీంతో మీరు ఎవరి లొకేషన్ అయినా సరే ట్రాక్ చేయొచ్చు. మీ ఫోన్లో మీరు లైవ్గా చూడొచ్చు అనమాట. బేసిక్గా మీ ఇంట్లో కనుక స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అలాగే బైక్, కారు, పెట్స్, లేకపోతే మీరు సోలోగా ఎక్కడికైనా సరే ట్రిప్ వేశారనుకోండి, మీ దగ్గర లగేజ్ బ్యాగ్ ఉందనుకోండి, సో దాన్ని మీరు లైవ్గా ట్రాక్ చేయాలన్నప్పుడు కూడా మీకు ఈ డివైస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బేసిక్గా ఇది జియో నుంచి రీసెంట్గా లాంచ్ అయిందనమాట. దీంట్లో మనకు 2 మోడల్స్ అయితే ఉన్నాయి, జియో ఫైండ్ ప్రో అనమాట. రెండు కూడా మనకు 4G ప్లస్ జీపీఎస్కి అయితే సపోర్ట్ చేస్తాయి. అయితే ఈ వీడియోలో మీకు ఈ రెండింటిని అన్బాక్స్ చేసి టోటల్గా సెటప్ చేసి ఇవి మనకు ఎలా వర్క్ అవుతాయి అనేది క్లియర్గా మీకు చూపిస్తాను. సో సెటప్ ప్రాసెస్ కూడా మనకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవే మనకు ఆ 2 ట్రాకర్స్ వచ్చేసరికి, ఒకటి వచ్చేసరికి జియో ఫైండ్ 4G, ఇంకొకటి జియో ఫైండ్ ప్రో 4G అనమాట. సో రెండు కూడా మనకు లైవ్లో ట్రాక్ చేస్తాయి. సో రెండింటిని ఫస్ట్ అయితే నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఫస్ట్ జియో ఫైండ్ 4G అయితే మనం అన్బాక్స్ చేసి చూద్దాం. సో దీని బాక్స్ మనకు కొంచెం చిన్నగా అయితే ఉంటుందన్నమాట. దీని ప్రైస్ మనకు అరౌండ్ ఇక్కడ 5,000 దాకా అయితే ఉంటుందని బాక్స్ మీద కనిపిస్తుంది. కానీ ఇది మనకు 1,499 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే ఏదైతే మనకు జియో ఫైండ్ ప్రో 4G ఉందో, సో దీని కాస్ట్ కూడా బాక్స్ మీద 6,000 అయితే ఉంటుంది. కానీ 2,499 రూపాయలకి అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో జియో ఫైండ్ 4G, సో బాక్స్ అయితే చిన్నగా ఉంది కదా. సో ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే దీంట్లో మనకు యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో దీంట్లో వీళ్ళు ఇన్బిల్డ్గా మనకు సిమ్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అలాగే చూసుకుంటే మనకు డివైస్ అయితే ఉంటుంది. సో తర్వాత మనకు ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. డివైస్ని మనం ఎక్కడైనా సరే స్టిక్ చేయడానికి ఒక సి టైప్ కేబుల్ అయితే ఉంటుంది, ఛార్జింగ్ కేబుల్ అనమాట. సో ఇది మనకు బాక్స్లో వచ్చే కంటెంట్. అలాగే జియో ఫైండ్ ప్రో 4Gని కూడా ఒకసారి మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో దీంట్లో చూసుకుంటే డివైస్ వచ్చేసరికి మనకు కొంచెం పెద్దగా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే దీంట్లో మనకు 10,000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. అదే మీరు ఏదైతే జియో ఫైండ్ 4G తీసుకుంటే అది చిన్నగా ఉంటుంది. దాంట్లో మనకు 1100 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో దాని తర్వాత దీంట్లో కూడా ఒక సిమ్ కార్డ్ అయితే ఉంది, యూజర్ మాన్యువల్, టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మనకు బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే ఇదన్నమాట. సో ఇక వీటి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఏదైతే మనకు జియో ఫైండ్ 4G ఉందో ఇది మనకు టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, చిన్నగా ఉంటుంది, 1100 mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది అనమాట. సో బేసిక్గా సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకు సిమ్ స్లాట్ అయితే ఉంటుంది, అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్, దాంతోపాటుగా టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. టోటల్గా 1100 mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది. పైన మనకు ఇండికేటర్స్ అనేవి ఉంటాయి అనమాట, ఎల్ఈడి ఇండికేటర్స్. అలాగే మనకు ఏదైతే ఫైండ్ ప్రో 4G ఉందో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. సో 10,000 mAh కెపాసిటీ బ్యాటరీ కాబట్టి ఇక్కడ మనకు కొంచెం పెద్దగానే ఉంటుంది అనమాట. సో పైన మనకు ఒక గ్లాస్ ఫినిష్ లాగా అయితే ఉంటుంది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో. సో దీంట్లోనే మనకు ఎల్ఈడి ఇండికేషన్స్ అయితే ఉంటాయి. దీనికి కూడా సైడ్లో చూసుకుంటే సేమ్, సో ఏదైతే మనకు సిమ్ స్లాట్ కానివ్వండి, పవర్ ఆన్ ఆఫ్ బటన్ కానివ్వండి, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్లో టోటల్గా మనకు మ్యాగ్నెట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కడైనా సరే స్టిక్ అవుతుంది అనమాట, చాలా గట్టిగా అయితే స్టిక్ అవుతుంది. తర్వాత వీటిని సెటప్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. బేసిక్గా నేను ఒక్కదాన్ని అయితే ఫస్ట్ సెటప్ చేసి చూపిస్తాను. సో రెండు కూడా మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో సెటప్ చేసుకోవాలి. సో జియో ఫైండ్ ప్రో 4Gని అయితే నేను ఇప్పుడు మీకు క్లియర్గా సెటప్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ దీనికోసం అయితే అనే యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, యాప్ స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి. తర్వాత మీ ఫోన్లో మీ దగ్గర ఒక జియో నెంబర్ అయితే ఉండాలన్నమాట. ఆ జియో నెంబర్ని ఎంటర్ చేయాలి, లేకపోతే ఫస్ట్ కింద సైన్ అప్ అని ఉంటుంది, క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు జియో నెంబర్ అయితే ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది, కన్ఫర్మ్ చేసేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మై ఫైండ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది పైన. సో దాని మీద క్లిక్ చేసి యాడ్ న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 డివైసెస్ అయితే కనిపిస్తాయి అనమాట, ఫైండ్ 4G, ఫైండ్ ప్రో 4G. సో నేను ఫైండ్ ప్రో 4Gని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ ప్రొసీడ్ క్లిక్ చేసే ముందు మనం ఏం చేయాలంటే మనకు డివైస్తో పాటుగా సిమ్ కార్డ్ వచ్చింది కదా, ఆ సిమ్ కార్డ్ని మనం ఈ డివైస్లో అయితే ఇన్సర్ట్ చేసి పవర్ ఆన్ చేయాలన్నమాట. సో పవర్ ఆన్ చేసిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమంటుంది. సో స్కాన్ చేసేటప్పుడు మనకు బాక్స్ బ్యాక్ సైడ్లో క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ని జస్ట్ మనం స్కాన్ చేసామంటే ఇమీడియట్గా అది తీసేసుకుంటుంది అనమాట. సో తర్వాత మీరు ఈ డివైస్ని ఎక్కడ వాడాలనుకుంటున్నారో సో ఇక్కడ మనకు క్లియర్గా లోగోస్ అయితే కనిపిస్తాయి. ఇది కారా, బైకా, లేకపోతే బస్సా, సో మీ ఇష్టం, మీరు దేనికైనా సరే దీన్ని సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా నేను బైక్ అయితే క్లిక్ చేసి తర్వాత దానికి సంబంధించి ఏదో ఒక నేమ్ అయితే సెట్ చేసుకుని సో తర్వాత మనం యాడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. తర్వాత మళ్ళీ మనకు ఒక ఓటీపీ అయితే అడుగుతుంది అనమాట. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెరిఫై అవుతుంది అనమాట. మన ఏదైతే డివైస్ ఉందో సో దాంట్లో ఉండే సిమ్ కార్డు మన జియో నెంబర్ ఫోన్లో ఉంటుంది కదా, సో దానికి అది పేర్ అవ్వడం
స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు డివైస్ నేమ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. క్లిక్ చేసి మనం ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ని క్లిక్ చేసామంటే కాసేపటికి మనకు సక్సెస్ఫుల్గా ఇదైతే పేర్ అయిపోతుంది అనమాట. అంటే మన ఫోన్లో ఉండే యాప్కి ఈ డివైస్ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఇక తర్వాత హోమ్ స్క్రీన్లోకి వస్తే ఇక్కడ మనకు యాక్టివేషన్ స్టేటస్ అని కింద మనకు ప్రాసెస్లో అయితే ఉంటుంది. దాని కిందే మనకు బ్యాటరీ కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఎంత బ్యాటరీ ఇంకా మనకు దీంట్లో ఉంది అనేది. సో ఈ డివైస్లో ఎంత బ్యాటరీ ఉంటుందో అది అక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ మనం ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. తర్వాత కాసేపటికి మనకు డివైస్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక దీని తర్వాత మెయిన్గా మీరు ఒక పని చేయాలి. సో ఆ డివైస్ని తీసుకొని మీరు కొంచెం బయట ఫ్రీగా ఉంటుంది కదా, సో ఆ ఏరియాలోకి వెళ్తే సో తర్వాత మీరు పవర్ బటన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు బ్లూ కలర్లో ఇండికేటర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అది మనకు ఆటోమేటిక్గా జీపీఎస్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. సో మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా బ్లూ లైట్ ఏదైతే బ్లూ కలర్ ఇండికేటర్ ఉంటుందో అది బ్లింక్ అయ్యి మీకు ఆటోమేటిక్గా జీపీఎస్కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు టోటల్గా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఏదైతే మనకు పేరింగ్ ప్రాసెస్ ఉంటుందో, కనెక్టింగ్ ప్రాసెస్ ఉంటుందో అదంతా కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత మీరు ఈ డివైస్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత ఇదే యాప్లో మీరు ఏదైతే వెహికల్ కనెక్ట్ చేసుకున్నారో సో దాని మీద క్లిక్ చేశారంటే సో కింద మీకు వాయిస్ మానిటరింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇది బేసిక్గా చాలా అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఒకవేళ మీ పిల్లలు ఎక్కడైనా సరే మిస్ అయ్యారనుకోండి, లేకపోతే మీరు బ్యాగ్ ఎక్కడైనా సరే పెట్టి మర్చిపోయారు, సో ఎక్కడ పెట్టి మర్చిపోయారో అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే సో వాయిస్ మానిటరింగ్లోకి వచ్చేసి రిక్వెస్ట్ న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే అదేం చేస్తుందంటే మీ సరౌండింగ్లో ఉండే ఏదైతే సౌండ్స్ వస్తూ ఉంటాయో, సో మీరు ఎగ్జాంపుల్గా ఒక హోటల్కి వెళ్ళి మీ బ్యాగ్ మర్చిపోయారనుకోండి, సో ఆ సౌండ్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేసి మనకు కొన్ని సెకండ్స్ ఆడియో క్లిప్ రికార్డ్ చేసి మన ఫోన్కి పంపిస్తుంది అనమాట. సో అది విని మన బ్యాగ్ ఎక్కడుందో మనకు అర్థమవుతుంది కదా, సో మనం ఆ లొకేషన్ నుంచి వచ్చామని. సో అక్కడికి వెళ్ళి సో మనం ఆ బ్యాగ్ అయితే తెచ్చుకోవచ్చు. సేమ్ అలానే దేనికైనా సరే ఇది యూజ్ అవుతుంది. సో తర్వాత మీరు ఏదైతే లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్ అన్నింటినీ హిస్టరీలో మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు సేమ్ దాని మీద ఆ నేమ్ మీద క్లిక్ చేశారంటే వ్యూ ఆల్ లొకేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే సో మీరు ఎక్కడెక్కడ ట్రిప్ వేశారు, సో ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు అదంతా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. తర్వాత ఈ డివైస్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడం కోసం నేను నా బైక్ అయితే సెట్ చేశాను అనమాట. సో బిల్డ్ క్వాలిటీ కూడా మనకు దీనికి సంబంధించి చాలా బాగుంటుంది. సో బ్యాక్ సైడ్లో మనకు దీనికైతే మ్యాగ్నెట్ వస్తుంది అనమాట. ఏదైతే మనకు ఫైన్ ప్రో 4G ఉందో సో దానికి మ్యాగ్నెట్ అయితే వస్తుంది. సో సింపుల్గా మనం ఏదైతే సీట్ ఉంటుందో సో దాని కింద మనం సెట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్లో మ్యాగ్నెట్ అనేది చాలా గట్టిగా అయితే స్టిక్ అవుతుంది. సో తర్వాత నేను ఇక్కడ లైవ్గా టెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్క్రీన్ మీద మీరు క్లియర్గా చూడవచ్చు. సో ఎలా అయితే బైక్ వెళ్తూ ఉంటుందో అలా మనకు అది లొకేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. అంతేకాదు దీంట్లో మనకు ఏదైతే స్పీడ్ అలర్ట్ ఉంటుందో సో కొంచెం స్పీడ్గా వెళ్తే దానికి సంబంధించిన అలర్ట్ కూడా మనకు ఫోన్కి అయితే పంపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్గా మీ ఫ్యామిలీని మీరు ఎక్కడికైనా సరే పంపించారనుకోండి, సో ఈ డివైస్ ఉందనుకోండి బ్యాగ్లో, సో వాళ్ళు ఓవర్ స్పీడ్ వెళ్తున్నారు అనుకోండి కార్లో, సో అటువంటి టైంలో మీ ఫోన్కి ఒక అలర్ట్ అయితే వస్తుంది అనమాట ఓవర్ స్పీడ్గా వెళ్తున్నారని. సో ఆ ఫీచర్ కూడా మనకు ఈ డివైస్లో అయితే ఉందన్నమాట. దీంతో పాటు అలాగే ఇక్కడ జియో ఫెన్సెస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇది మాత్రం నిజంగా చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, మీ ఇంట్లో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, మీరు ఒక ఫెన్స్ అనేది అక్కడ క్రియేట్ చేయొచ్చు అనమాట. సింపుల్గా ఆ ఆప్షన్లోకి వచ్చి ఆ డివైస్ని వాళ్ళ బ్యాగ్లో పెట్టేసి సో ఇక్కడ మీరు యాడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ స్కూల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి మీ స్కూల్ నేము తర్వాత ఆ స్కూల్ లొకేషన్ చూపిస్తుంది కదా, సో ఇక్కడ మీరు ఒక ఫెన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక సర్కిల్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఆ సర్కిల్లోకి వెళ్తే మనకు అలర్ట్ వస్తుంది, దాన్ని దాటితే మనకు అలర్ట్ వస్తుంది అనమాట. ఇలా మనకి ఇది ఒక అలర్ట్ అయితే ఇస్తుంది. నిజంగా ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ అనమాట. స్కూల్ నుంచి ఎక్కడికైనా సరే వెళ్తారేమో ఎవరైనా సరే, కొంతమందికి భయాలు ఉంటాయి కదా, సో అటువంటి సిచ్యువేషన్లో మీకు జియో ఫెన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఏదైతే ఫైన్ ప్రో 4G ఉందో సో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. 10,000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. మనకు బ్యాటరీ లెవెల్స్ ఏమో ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. సో 30 days వరకు మనకు ఛార్జింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత ఇది వచ్చేసరికి 1100 mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది. సో నాకు తెలిసి చిన్న డివైస్ కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మనకు దగ్గర 30 days దాకా అయితే రావచ్చు. అలాగే దీని పైన చూసుకుంటే మనకు LED ఇండికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి కనెక్ట్ అయిందా లేదా అనేది మనం ప్రాపర్గా అయితే చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంతేకాదు ఈ డివైస్ వచ్చేసరికి మనకు 15 seconds లాటెన్సీతో వస్తుంది. చాలా ఫాస్ట్గా యాక్యురేట్గా మనకు లొకేషన్ అయితే ట్రాక్ చేస్తుంది అనమాట. ఇక దీని తర్వాత దీనికి ఏమైనా మనకు ఛార్జెస్ ఉంటాయా అంటే ఫస్ట్ ఇయర్ మనకు సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో 0 రూపీస్, మనం ఎటువంటి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు సెకండ్ ఇయర్ నుంచి 599 అంటే మీకు 600 రూపీస్ దాకా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట పర్ ఇయర్కి. మంత్కి కాదు, పర్ ఇయర్కి తీసుకోవాలి. సో అది దీనికి సంబంధించిన ఛార్జెస్ అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే డివైస్ మాత్రం నిజంగా చాలా బాగుంది. సో మీరు దేన్నైనా ఎవరినైనా సరే లైవ్గా ట్రాక్ చేసి లొకేషన్ని మీ ఫోన్లో అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా
డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్గా జియో ఫైండ్ ప్రో 4Gకి సంబంధించిన డీటెయిల్డ్ సెటప్ వీడియో. సో మీకు కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.